డిఎస్సి ప్రతిభావంతులకు సన్మానం. ముఖ్య అతిథిగా పాల్గొన్న నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు. రెడ్ క్రాస్ సొసైటీ పల్నాడు జిల్లా బ్రాంచ్ ఆధ్వర్యంలో శనివారం కలెక్టర్ కార్యాలయ కాన్ఫరెన్స్ హాలులో మెగా డిఎస్సిలో ఎంపిక అయిన నూతన ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు పాల్గొన్నారు. ప్రతిభావంతులైన నూతన ఉపాధ్యాయులను సన్మానించిన ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారులు, ఉమ్మడి కూటమి నేతలు కూడా పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉమ్మడి కూటమి ప్రభుత్వం తీసుకున్న మెగా డిఎస్సి నిర్ణయం యువతకు అపార ప్రయోజనం చేకూరిందని, ఇది రాష్ట్ర వ్యాప్తంగా 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయడానికి దారితీసిందని ప్రశంసించారు. ఈ మెగా డిఎస్సి ద్వారా ఎంతో మంది యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించబడ్డాయి. పల్నాడు జిల్లాలో 975 మందికి పైగా మెగా డిఎస్సిలో ఎంపిక అయ్యి ఉపాధ్యాయులుగా బాధ్యతలు చేపట్టారు. ఇది జిల్లా యువతకు గొప్ప గుర్తింపు. ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఈ చర్యలతో రాష్ట్ర విద్యా వ్యవస్థను బలోపేతం చేసింది అని వారు తెలిపారు. పల్నాడు జిల్లా విద్యార్థులు మెగా డిఎస్సిలో అద్భుతంగా పోటీపడి ఎంపికైనారు. స్కూల్ అసిస్టెంట్స్, సెకండరీ గ్రేడ్ టీచర్స్, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ వంటి పదాల్లో జిల్లా నుంచి వందలాది మంది విజేతలు ఉన్నారు. ఈ యువ ఉపాధ్యాయులు రాబోయే రోజుల్లో దేశ భవిష్యత్తును రూపొందించే బాధ్యులు అని ప్రతిభను ప్రోత్సహించారు. ఆయన సన్మాన సమయంలో ప్రతి ఉపాధ్యాయుడికి శుభాకాంక్షలు తెలిపి వారి కెరీరులో విజయాలు సాధించాలని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ పల్నాడు జిల్లా బ్రాంచ్ చైర్మన్గా ఉన్న కలెక్టర్ మార్గదర్శకత్వంలో జరిగింది. జిల్లా విద్యా అధికారి ఎల్ చంద్రకళ మాట్లాడుతూ మెగా డిఎస్సి ద్వారా పల్నాడు జిల్లాలో విద్యా నాణ్యత పెరిగింది. 975 మంది కొత్త ఉపాధ్యాయులు చేరడంతో స్కూళ్లలో బోధనా ప్రమాణాలు మెరుగుపడతాయి అని తెలిపారు. ఉమ్మడి కూటమి నేతలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వ చర్యలను కొనియాడారు. ఈ కార్యక్రమం ముగిసిన తరువాత నూతన ఉపాధ్యాయులు తమ అనుభవాలను పంచుకుని ఉమ్మడి కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు, స్థానిక నేతలు కూడా హాజరయ్యారు.